చేస్తాం మనం. మరి ఒకవేళ నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళైనా టైం లేదు, ఎగ్జామ్ రూమ్లో కూర్చున్నాం, టైం లేదు, మనకు అసలు లెక్క వద్దు, లెక్కను చూడాలంటే అదంతా చూస్తే టైం వేస్ట్, లెక్కను చూస్తే చదవాలనిపిస్తుంది, టైం చూస్తేనో ఒక 2-3 నిమిషాలే ఉంది, 2-3 సెకండ్లే ఉంది, ఆ 2-3 సెకండ్లలోనే కళ్ళతోనే ఆన్సర్ ఎలా పెట్టాలి చూడండి. ఇందాకనే నేను చెప్పా కదా, లాజిక్ ఆర్డర్లో ఉన్నాయి కదా, మనకు మ్యాథ్స్లో ఆర్డర్స్లో ఉంటే సి కరెక్ట్ ఆన్సర్. మరి 16, 17, 18, 19, 16, 17, 18, 19 మనకిచ్చిన 4 ఆప్షన్స్ అనేవి ఒక ఆర్డర్లో ఉన్నాయి, అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ. ఆర్డర్లో ఉన్నప్పుడు సి కరెక్ట్. కానీ ఒక్కసారి సి పెట్టే ముందు చూడండి, సి కరెక్ట్ అని పెట్టే ముందు సి అనేది 16 ఉంది, చిన్న వాల్యూ. ఆర్డర్లో ఉన్నప్పుడు స్మాల్ వాల్యూ కాదు అన్న, అంటే 16 అనేది స్మాల్ వాల్యూ కాబట్టి ఇది రాంగ్. మరి ఏది కరెక్టు? బి కరెక్ట్ అని చెప్పాను నేను. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మ్యాథ్స్లో మెయిన్ ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ని